హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. ఈరోజు మనం పామ్ ఆయిల్ ఫార్మింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది పామ్ ఆయిల్ తోట అండి. దీన్ని 3.5 సంవత్సరాల క్రితం నాటాము మొక్కల్ని. ఈ మొక్కలు ఈ సంవత్సరం క్రాప్ వచ్చింది, పంటకు వస్తున్నాయి. ఈ చెట్టు చుట్టూ గెల్లే ఉంటాయి. ఈ పామ్ ఆయిల్ గెల్లో ప్రతి ఆకు ఒక గెల వస్తుంది. ఈ గెల్లు పచ్చి గమ్మటి నల్లగా ఉన్నాయి. ఇది పండుగ రావాలంటే పసుపు రంగు కానీ ఎరుపు రంగు వస్తాయి. అప్పుడు ఇట్లా కత్తిరించి ఆయిల్ మిల్లుకి పంపిస్తాం. పామ్ ఆయిల్ చెట్లు వయసులో చిన్నగా ఉండటం వల్ల గెల్లలు కూడా చిన్నగా వచ్చినాయి. ఇది వయసు పెరిగి ఉంది, గెల్ల సైజు పెరుగుతుంది. అలాగే మనం ఇచ్చే ఫెర్టిగేషన్ బట్టి కూడా సైజు పెరుగుతూ ఉంటుంది. కొన్ని చెట్లకి ఈ ఆడగెలతో పాటు మగ పువ్వులు కూడా వస్తూ ఉంటాయి. ఈ ఎందుకంటే ఫలదీకరణ చెందుతాయి, ఆడపూలు ఫలదీకరణ చెందడం కోసం ఈ మగపూలు అన్నమాట. ఈ ఒక్కొక్క గెల సుమారు 10 కేజీల నుంచి 90 కేజీల బరువు వరకు ఉంటాయి. 90 కేజీల బరువు ఏంటంటే ఆ రైతుకి చాలా లాభాలు వస్తాయి అన్నమాట. ఈ పామాయిల్ మొక్కలు ఎకరానికి 50 నుంచి 55 మొక్కల వరకు నాటుతారు. ఇది సంవత్సరానికి 10 టన్నుల నుంచి 15 టన్నుల వరకు, అంటే దీని పోషణ బట్టి దీని యొక్క ఫలసాయం ఆధారపడి ఉంటుంది అన్నమాట. టన్ను 20,000 నుంచి 22,000 వరకు రైట్ ధర ఉంది. మీరు చూస్తున్న ఈ ప్లాంటేషన్ టొబాకో. వీటి గురించి నేను ఫర్దర్ వీడియోలో మరింత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.